పేరు? భరత్. తండ్రి పేరు? రాధాకృష్ణ. డేట్ ఆఫ్ బర్త్? 29 ఫిబ్రవరి 1992. కులం? భారత కులం. నేను అడిగింది కులం సార్, క్యాస్ట్. నేను చెప్పింది కూడా కులమే సార్. మరి మతం ఏంటి? భారత మతం. సార్ ఇవి సినిమాల్లో కథల్లో చెప్పుకోవడానికే బాగానే ఉంటాయి, రియల్ లైఫ్లో కుదరదు. మీ దగ్గర ఇలాంటి భావాలంటే మీ దగ్గరే ఉంచుకోండి. అనవసరంగా పిల్లల భవిష్యత్తు మీద ఎందుకు రుద్దుతారు? పైగా వచ్చేది రిజర్వేషన్ల యుగం. స్వయం కృషి వదిలేసి రిజర్వేషన్ల కోసం తన్నుకు చూస్తుంటారు. నేను ఇప్పుడు ఇలానే రాశాను అనుకో, రేపు ఇండియాలో మీ వాడికి ఎక్కడా రిజర్వేషన్ ఉండదు. భారతీయం అంటే ఏదో విదేశీ కులమో మతమో అన్న అంటారు. భారతదేశంలో భారతీయానికి రిజర్వేషన్ ఉండదంట. నా కొడుకుని ఎలా పెంచాలో నాకు తెలుసు. కులాలకు మతాలకు అతీతంగా నిజమైన ఇండియన్గా పెరుగుతాడు. కిందటి ఏడాది హైదరాబాదులోని కూకట్పల్లి సమీపంలో పేద ప్రజల నివాసం కోసం ప్రభుత్వం వారు నిర్మించి ఇచ్చిన గృహభాగ్య గృహ సముదాయం నిన్న భూకంపానికి కుప్పకూలినది. దాదాపు 500 మందికి పైగా చనిపోయి ఉంటారని సమాచారం. ఈ భూకంపం రెక్టర్ స్కేలుపై 3.2గా నమోదైనది. ఈ గృహ సముదాయంలో కూలి పని చేసుకునేవారు, చిరు వ్యాపారులు. ఈరోజు న్యూస్ చూసావారా? అపార్ట్మెంట్ కూలిపోయిన దాని గురించేనా? అవునరా, 100 మంది చనిపోయారురా. ప్రమాదానికి వాళ్ళు ఇచ్చిన కారణం నాకు సబబుగా అనిపించడం లేదు. దాన్ని కట్టడంలోనే లోపం అనుకుంటున్నాను. మరేం చేయాలనుకుంటున్నావు? సమాచార హక్కు ద్వారా గవర్నమెంట్ దగ్గర సంబంధిత సమాచారం సేకరించి కోర్టులో పిలివేయాలనుకుంటున్నాను రా. నీకు అవసరమా? తప్పు చేయడమే తప్పు కాదు, తప్పుడు ప్రశ్నించకపోవడం కూడా తప్పే. నగరంలో కలకలం. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి శేషగిరిరావు తన ఫామ్ హౌస్లో దారుణ హత్యకు గురయ్యారు. హంతకుల వివరములు ఇంకా తెలియరాలేదు. ఈ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయినటువంటి సంపత్ కుమార్ టేకప్ చేస్తున్నట్టు సమాచారం. ఇది ఎమ్మెల్యే గారి ప్రైవేట్ ఫామ్ హౌస్. అప్పుడప్పుడు ఏకాంతం కోసం ఒంటరిగా ఇక్కడికి వస్తారని తెలుసు. సెక్యూరిటీ లేనందువల్ల, సమయానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల దుండగులు హత్య ఈజీగా చేయగలిగారు. ఇది ఒకరి పైన, గ్రూప్ ఆఫ్ పీపుల్ పైన తెలియాల్సి ఉంది. ఆల్రెడీ క్లూస్ టీమ్ ఈజ్ ఆన్ జాబ్. ఏకాంతం కోసం అంటే ఏం చేస్తారు సార్? ఒంటరిగా కూర్చుని ఒంటి మీద బట్టలన్నీ ఇప్పేసి చందమామ కథలు చదువుకుంటాడు. సార్, గత నెలలో 2 బడా వ్యాపారవేత్తల హత్య జరిగింది. వారిని ఎవరు చంపారన్నది ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ పెట్టుకొని ఇంకా పట్టుకోలేకపోవడానికి కారణం? టెక్నాలజీకి మంచోడు చెడ్డోడు అన్న భేదం లేదు. అది దుండగుల్ని పట్టుకోవడానికే కాదు, మోరోవర్ తప్పించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా 1 వారం రోజుల్లో హంతకుల్ని మీ ముందుంచుతాను. యో కమిషనరా, హత్య జరిగింది ఎవరితో అనుకున్నా? మీ ఇంట్లో పని మనిషి అనుకున్నా? హత్య జరిగి 1 వారం రోజులు అవుతుంది. ఏం బిగుతున్నావయ్యా? ప్రెస్ మీట్ లో హీరోలాగా 1 వారం రోజుల్లో పట్టుకుంటాను. ఏంటి పట్టుకుందా నా తుండా? ఏంటి కమిషనర్, చీర జాకెట్ తీసుకురమ్మంటావా? పోలీస్ డిపార్ట్మెంట్ ని బండ బూతులు తిడుతున్నారయ్యా. ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా లేదు. సిగ్గుగా ఉందయ్యా. పడిందా? మాట్లాడితే కదన్నా పడేది. మాట్లాడాలంటే ఏదో తెలియని భయం వేస్తుందన్నా. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మాట్లాడేస్తా, ఈరోజు ఎలాగైనా మాట్లాడేస్తా. ఆ పిల్ల వచ్చి కూడా వెళ్ళిపోతుంటే ఏంది నువ్వు మాట్లాడేదే? ఏయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, వెళ్ళాడొస్తా మిమ్మల్నే. ఈ 500 నోటు మీదే అనుకుంటా, అక్కడ పడేసుకున్నారు. సారీ, ఇట్స్ నాట్ మైన్. బాగా చూడండి, మీదే ఉంటుంది. ఎస్, నాదే. యాక్చువల్లీ ఇది నాదే, పైగా ఒకటే ఉందమ్మా. దీంతో 1 వారం రోజులు గడపాలి. అరే సారీ, యాక్చువల్లీ మీతో చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. ఎలా మాట్లాడాలో తెలియక.
మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, మధ్యలో ఈ వెధవేషాలు ఎందుకు? అంటే నీ పేరేంటి, నీ ఊరేంటి, నువ్వెక్కడుంటావు, ఏం తింటావు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, వాళ్ళు ఎక్కడుంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలాంటివి కాకుండా ఇంకేమన్నా మాట్లాడు. అడగాలనుకున్నవన్నీ అడగొద్దంటే ఇంకేం అడగాలి తింగరదానా? ఏంటి? ఇటు ఎక్కడి దగ్గరికి వెళ్తున్నారు? నా బాయ్ ఫ్రెండ్ రూమ్కి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉండకూడదా? ఉండొచ్చు, కానీ ఈ టైంలో బాయ్ ఫ్రెండ్ రూమ్కి ఎందుకో? బాయ్ ఫ్రెండ్ రూమ్కి ఎందుకు వెళ్తారు అంటే అందుకే. ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? మీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? మన ఇద్దరికి పెళ్ళైనట్టు, ఇద్దరు పిల్లలు కన్నట్టు, నిన్ను కిచెన్ రూమ్లో లాగి ముద్దు పెట్టుకుంటే చిట్టి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు. చిట్టి ఎవరు అనుకుంటున్నారా? మన కూతురు చిట్టి అని పేరు పెట్టా. దాన్ని చూసి నువ్వు నన్ను దూరంగా నెట్టి సిగ్గుతో పరిగెత్తినట్టు. అయ్యో దేవుడా, మొత్తం పోయినాయి, నా కళలన్నీ సంకనాగిపోయినాయి. అది సరే కానీ పోచమ్మ గుడి వెనుక 2 గల్లి ఉంది కదా, అక్కడ లెఫ్ట్ తిరిగి రైట్లో మాయిపోతారు, అది ఎక్కడికండి? ఇంకో బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. అక్కడ కూడా అందుకేనా? ఏ సిగ్గులేదా? ఇలా 2-3 వేసుకొని తిరిగేస్తున్నావు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు తిరిగితే తప్పలేదు, మేం తిరిగితే తప్ప? ఇంకొక మాట మాట్లాడావనుకో నిర్భయ చట్టం కింద ఇరికిచ్చేస్తా. అమ్మో, ఇరికించేటట్టే ఉంది. అయ్యో అది కాదండి, ఈ సభ్య సమాజంలో నాలాంటి ఏకలవ్యులు కూడా ఉంటారండి, గుర్తించండి. అది సరే, నాకు ధర్మ సందేహం. ఇప్పుడు మొదటి వాడిని చేసుకుంటారా, రెండో వాడిని చేసుకుంటారా? అదే పెళ్ళి. వాణ్ణి విని నేనెందుకు చేసుకుంటాను? మరి ఎవరిని చేసుకుంటారు? ఎవడో ఒకటి దొరుకుతారు కదా నీలాంటి బకరా, వాణ్ణి చేసుకుంటా. నాలాంటి బకరానా? సరే, ఇప్పుడు పెళ్ళైంది అనుకోండి, పాత అకౌంట్లు మర్చిపోతారా, కంటిన్యూ చేస్తారా? చేసుకునేవారు స్ట్రాంగ్ అయితే నో ప్రాబ్లం, అదే వీక్ అయితే వదిలేస్తారా? ఏమండి ఎటేటో మాట్లాడుతున్నారండి, మీకు మీరు చెప్పే మాటలు సంబంధమే లేదండి. మేమంతే బాబు, ఆడల్లం కనవడం అలా అలా మేనేజ్ చేస్తూ ఉంటాం. మేనేజ్ చేస్తుంటారా? ఎంత క్యాజువల్గా చెప్తున్నావే. ఇంతకీ మీ పేరేనా చెప్పండి. భావన. భావన? ప్రేమకున్న భావనే మార్చేసావు కదే. ఏ భావన, ఇదంతా నాకు తెలీదు, నా మనసు నేను ప్రేమించమంటుంది, ప్రేమించాలా వద్దా? అది నన్ను అడిగితే నేనేం చెప్తాను? నీ మనసు ఏదో అంటుంది కదా, దాన్నే అడుగు. గాలి వస్తుంది అంటే భావన వెనక్కి తిరిగి చూస్తుంది. చూస్తుంది చూస్తుంది చూస్తుంది. రాత్రంతా కూర్చొని నా మనసుని గట్టిగా అడిగేశానండి, అది కూడా గట్టిగా చెప్పేసింది, మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించొద్దని. వీలుంటే రేపు ఎల్లుండి తాళి కూడా కట్టేమందండి. మీ మనసును గట్టిగా అడిగండి. నా అందాన్ని చూసిన తర్వాత ఎలాగో ఓకే అంటుందిలేండి. మిమ్మల్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే, కానీ ఏం చేద్దాం, పార్ట్ టైంగా పూలో పాలు అమ్మి భరించేస్తాలే. కొంచెం ఓవర్గా అనిపించడం లేదు? నిజాలు అప్పుడప్పుడు ఓవర్గానే అనిపిస్తాయండి. నా అందం అలాంటిది, మా అమ్మ పోలిక. థ్యాంక్ యూ మా. నువ్వు మరీ అంత మురిసిపోకు, నువ్వు పెద్ద ఫిగరింగ్ కాదు, జస్ట్ ఓకే గాడివి. జస్ట్ ఓకే గన్నా, మనం సూపర్ అనుకున్నామే. ఏదో పాపం రోజు వెంటబడుతున్నావు కదా అని 2 minutes మాట్లాడదామంటే ఓకే అన్నాను, అంతకుమించి ఇంకేం లేదు. అదే నోటితో ఇంకో ఓకే చెప్పేసేయండి. పాపం అండి, తెగ ప్రేమించేస్తున్నాడండి. నీ గురించి ఏం తెలియకుండా ఎలా ప్రేమించమంటావు? అయ్యో అదెంత పని, తెలుసుకోండి, అడిగేసుకోండి, ఫీల్ ఫ్రీ. నీకు సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్ అంటే ఏంటండి? చెప్పు తీసుకొని. గుర్తొచ్చింది. థియేటర్లో ద్రావిడన్నా రన్అట్ కావద్దంటాడు కదా, అందుకే తాగడం లేదండి. వాసన ఇక్కడికి వస్తుంది. హాల్స్ వేసుకున్నానే, ఇంకోటి వేసుకోవాల్సింది. మొదటి ప్రశ్నకే అబద్ధం చెప్పావు, ఇక మిగతా వాటికి నిజాలు ఎలా చెప్తావు? అంటే అప్పుడప్పుడు 1-6 తాగుతుంటానండి, మీరు వద్దంటే అది కూడా మానేస్తాను. నా కోసం నువ్వేం సిగరెట్ మానేయక్కర్లేదు, ఎలాగో నేను నిన్ను ప్రేమించడం లేదు కదా. అయినా నాకు కావాల్సింది అందరికీ కనపడే అవుటర్ కాదు, ఇన్నర్. అయ్యో నాకు కూడా ఇన్నర్ ఉందండి, 2 రామరాజ్ కాటనే, గట్టిగా ఫిట్గా అడ్జస్ట్ ఎవరివేర్. కొంచెం కూడా సీరియస్నెస్ లేదు. సీరియస్గా ఉంటే ఏం చేయమంటారండి? మీరు నాకు ఇచ్చిందే 2 నిమిషాలు, ఈ 2 నిమిషాల్లో నన్ను నేను ఏం నేర్పించుకోవాలి? పైగా ఈ 2 నిమిషాల్లో ఇన్నర్ అవుటర్ తిరగాలంట.
నాకు ఒకరిని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియదండి. నాకు నేనుగా ఉంటాను. ఒకటి మాత్రం నిజమండి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఇది అర్థం కావడానికి ఈ 2 నిమిషాలు మీకు సరిపోకపోవచ్చు. ఇది అర్థం కావాలంటే ఒక రోజు మొత్తం నాతో స్పెండ్ చేయండి. నాలో ప్రేమతో పాటు నా ప్రపంచానికి కూడా పరిచయం చేస్తా అని అడగాలనుంది. కానీ మీరు ఒప్పుకోరు కదా. ఒప్పుకోండి ప్లీజ్, పాపమండి. నిన్నటి కలలే నిజమై నమ్మని కథలై నిన్ను చేరి అడుగే వేసే ఈ హాయిలో, రేపటి ఆశలే వరమై వచ్చని వ్యధలే జతకోరి ఎదురే వచ్చే ఈ రేలో, మబ్బుల్లోనూ జారి వచ్చావా వయ్యారి, గుండెల దూరి సింగారి మార్చావే నా దారి. నిన్నటి కలలే నిజమై నమ్మని కథలై నిన్ను చేరి అడుగే వేసే ఈ హాయిలో, రేపటి ఆశలే వరమై వచ్చని వ్యధలే జతకోరి ఎదురే వచ్చే ఈ రేలో. చూపుల్లోన నవ్వేస్తూ చేతుల్లోన చెయ్యేస్తూ వరమిచ్చావే ఈ క్షణమే, సందడిలోన ముంచేస్తూ గుండెల్లోన దాచేస్తూ ఊరిస్తావే నా ప్రాణమే. నీలో నా మాటని ఆ పెదవి దాటని నీ ప్రేమ పాటను నేనేనని. నిన్నటి కలలే నిజమై నమ్మని కథలై నిన్ను చేరి అడుగే వేసే ఈ హాయిలో. దారం లేని ఆనందం దూరం కాని ఈ బంధం నువ్వు తోడుంటే నా సొంతమే. పొద్దే పోని సాయంత్రం హద్దే లేని వసంతం నువ్వు లేకుంటే ఏకాంతమే. ఏ గుండె చూపని ఏ కన్ను చూడని నా వీరగాథవు నువ్వేనని. నిన్నటి కలలే నిజమై నమ్మని కథలై నిన్ను చేరి అడుగే వేసే ఈ హాయిలో, రేపటి ఆశలే వరమై వెచ్చని వ్యధలే శతకోరి ఎదురే వచ్చే ఈ రేలో, మబ్బుల్లోనూ జారి వచ్చావా వయ్యారి, గుండెల దూరి సింగారి మార్చావే నా దారి. ఇంకా ఎన్ని రోజులు తిప్పించుకుంటుందట? ఒకసారి అడిగి చూడకూడదు? ఓకే అంటుందేమో, అదే మీ మనసుని. 1000 సార్లు అడిగి చూశాను, ఈ కోతిని తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించమంటుంది. అవునా? ఏంటి పైకొస్తున్నావు? ఇంకోసారి అడిగి చూడకూడదు గట్టిగా? ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తుంది. దానికి కొంచెం కూడా జాలి లేదండి, మీరు కొంచెం రెఫర్ చేయొచ్చుగా. నీకు ఫైటింగ్ వచ్చా? అబ్బో భయంకరంగా. అయినా ఇంత రొమాంటిక్ టైంలో ఫైటింగ్ ఎందుకు? కనీసం రన్నింగ్ అన్న వచ్చా? చిన్నప్పుడు జామకాయలు కొట్టేసి దొరకడం పరిగెత్తవాండి, ఇది నిజం. ఇప్పుడు కూడా అదే చెయ్యి. మరి జామకాయలు ఎక్కడా? ఏ భావన ఎక్కడికి? మాట్లాడకుండా నా వెంటరా.
వాళ్ళెవరు? మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? వాళ్ళ నా సెక్యూరిటీ. నువ్వు పెద్ద ఎలిజబెత్ రాణివి, మళ్ళీ నీకు సెక్యూరిటీ. ఏదో నేను లవ్ చేయబట్టి నీ రేంజ్ పెరిగింది కానీ లేదంటేనా. మూసుకొని చెప్పింది వింటే నీకే మంచిది. దొరికావో కాళ్ళు చేతులు కైమా కైమా కొట్టేస్తారు. తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్లో అడుక్కు తినాల్సి వస్తుంది. రా. భావన, నా కోసం ఇంత టెన్షన్ పడుతున్నావే. ఒక్కసారి నేను ప్రేమిస్తున్నాను చెప్పు భావన. వాళ్ళు చంపేసినా చచ్చిపోతాను. చూడు కార్తీక్, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. మా నాన్న ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. ఆ తర్వాత అంతా మాకు తెలుసులే. మీ నాన్న ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, బిజినెస్ కావడం వస్తే హత్యలు కూడా చేసి ఉంటాడు. ఇవన్నీ నీకు నచ్చక నువ్వు వద్దు, నీ డబ్బు వద్దని చెప్పేసి ఒంటరిగా బతుకుతున్నావు. నిన్నెవరన్నా బుట్టలో వేసుకుంటే ఆస్తి మొత్తం పోతుందని వీళ్ళని కాపలుగా పెట్టాడు, అంతేగా? అంత సినిమా లేదు. మా నాన్నకి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కార్ విండోలోంచి కాదు, కార్ దిగి చూస్తేనే ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుందని ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే దానికి ఇన్స్పైర్ అయి కార్ దిగి నీకు బుక్ అయ్యా. వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెళ్ళిపోయారా? ఏది నన్ను చూడని. విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కూతురువా? అవును. విఆర్ గ్రూప్ కంపెనీలన్నిటికీ ఒకే ఒక్క వారసురాలివా? అవును. అయితే మీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? 2000 కోట్ల పైనే ఉంటుంది. 2000 కోట్ల? ఇక్కడ ఉన్నారన్నా. అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు. మళ్ళీ కలుస్తా. డాడీ, డాడీ, కార్తీక్ డాడీ. డాడీ కొట్టొద్దు డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ చచ్చిపోతా డాడీ. మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు డాడీ. వాడెవరో కూడా నాకు తెలియదు. అమ్మాయికుడు డాడీ, వదిలేయండి డాడీ. పిచ్చిదానా, వాడు నిన్ను ప్రేమిస్తున్నాడనో నువ్వు వాడిని ప్రేమిస్తున్నాను, వాడిని నేను కొట్టట్లేదు. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను చంపడానికి వచ్చిన నా చావాడు. మీరు అనుకుంటున్నట్టు నేను వాడిని కాదు సార్. ప్లీజ్ సార్, నాకు బతకాలనుంది సార్. నా ప్రాణం కోసం అలా ఉంటున్నా ఇంకో ప్రాణంతో జీవితాంతం బ్రతకాలనుంది సార్. ఈ వీరేంద్ర రాజ్ దగ్గర నీ నాటకాలరా? డాడీ, డాడీ వద్దు డాడీ. రై, దీన్ని తీసుకెళ్లి కార్లు వేసి లాక్ చేయండి. లేరా, లేసి కూర్చోరా. ఎదురుకొచ్చి నిలబడితే చంపేస్తా అన్నావు కదరా. వచ్చా,
నిలబడ్డా లేస్ చంపురా. నీ ముగ్గురు ఫ్రెండ్స్ని చంపింది నేనే, తర్వాత నువ్వే. నువ్వు రాకపోతే నీ కూతుర్ని చంపేస్తాన్నావు కదరా. ప్రూఫ్గా నా కూతురుతో దిగిన సెల్ఫీలన్నీ సెండ్ చేసావు కదరా. అందుకే వచ్చా, అమెరికాలో పనులన్నీ వదులుకొని వచ్చా. లేస్ చంపరా. మీరు అనుకుంటున్న వాడిని నేను కాదు సార్. ఓరి వీడి పర్ఫార్మెన్స్. అన్నా వీడిని చూస్తుంటే నిజంగా వాడు కాదేమో అనిపిస్తుంది అన్నా. ఆనాడు కృష్ణుడి విషయంలో కంసుడు ఛాన్స్ తీసుకున్నాడు, సచ్చాడు. నేను ఛాన్స్ తీసుకోను. కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా ప్రదేశంతో పాటు బాడీలు మొత్తం బూడిదవడంతో మృతులు ఎంతమంది అనేది తెలియరాలేదు. మాకందిన సమాచారం ప్రకారం ఆ ఫ్యాక్టరీ అధినేత వీరేందర్ రాజు, అతనితో పాటు ఇద్దరు చనిపోయినట్టు సమాచారం. హలో, కమిషనర్ గారా అండి? అవును, నువ్వెవరు? నన్ను భరత్ అంటారండి. గత 2 నెలలుగా మీరు వెతుకుతున్నది నన్నే. 3 రోజుల క్రితం జరిగింది ఫైర్ యాక్సిడెంట్ కాదు, విఆర్ని చంపడానికి నేనే ప్లాన్ చేశాను. ఎక్కడున్నావు? అందరినీ ఎందుకు చంపుతున్నావు? అందరినీ కాదు సార్, కొందరినే డ్యూటీ చేస్తున్నాను. మీకు చిన్న కథ చెప్తాను, వినండి. అనగనగా ఒక దేశం. ఆ దేశంలో ఒక మంచి మనిషి. ఆ మనిషికి మంచి అంటే ప్రాణం. దానికోసం ప్రాణాలైనా అర్పిస్తాడు. అదే దేశంలో చెడు కూడా ఉంది. అదంటే కొంతమంది చాలా ఇష్టం. దానికోసం ప్రాణాలైనా తీస్తారు. ఆ మంచి మనిషికి ఒకటి అర్థమైంది. మంచి బ్రతకాలంటే ప్రాణాలు అర్పించడమే కాదు, ప్రాణాలు కూడా తీయాలని. దానికోసం ఒక ఆయుధాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. తను నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం: తప్పు చేయడమే కాదు, తప్పును ఎదిరించకపోవడము పాపమే. అది 2002 అక్టోబర్ 3. చెడు తన వికృత రూపాన్ని సంతరించుకున్న రోజు. దాని కల్పిత పేరు భూకంపం. దాని ఫలితం 500కు పైగా ఆత్మఘోషలు. ఆ ఆత్మఘోషలు మంచికి వినిపించాయి. తట్టుకోలేకపోయింది. తనకు తెలుసు ఇది భూకంపం వల్ల కాదని, చెడును ప్రేమించే భూ కబ్జాదారుల వల్ల జరిగిందని. సమాచారాన్ని సేకరించి చెడును చట్టం ముందు నిల్చోబెట్టాలనుకుంది. ఈ విషయాన్ని మిత్రుడితో పంచుకుంది. మిత్రుడు చెడు కొమ్ముడిపోయాడు. పాపం, సమాచారం వచ్చేలోగానే మంచిని చెడు చంపేసింది. ఆయుధం ఒంటరైంది. ఆశయం తోడుగా ఇప్పుడు పెరిగి పెద్దదయింది. తర్వాత కథ మీకు తెలుసుగా కమిషనర్. నీ కథ వింటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వెలా ఉంటావో చూడాలని ఉంది. నో 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 కమిషనర్, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అప్పటి వరకు కనపడను. ఇంకా ఎవరిని చంపాలి? ఇప్పుడే కరెక్ట్ పాయింట్కి వచ్చావు.
చెడుకు అమ్ముడు పోయిన మంచి మిత్రమా. హలో 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 కమిషనర్, చచ్చిపోయారా? సరేలే, నీ ఆత్మైనా వింటుందిగా. వింటుందిలే. ఇప్పటి వరకు మా నాన్నని చంపారన్న పగతో చంపా. ఇక నుంచి మా నాన్న ఆశయం కోసం చంపుతా. ఆన్ గాడ్ డ్యూటీ.